ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తులో ఉన్నారండి, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మరో పక్కన కాంగ్రెస్తో హాట్ లైన్లో ఉన్నారంట, అంటే సీక్రెట్గా టచ్లో ఉన్నారంట. ఇదే ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి కొత్త ఆరోపణ. అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యల సారాంశం ఇదే. కానీ అసలు ఈ విమర్శకి బేసిస్ ఏంటి? అసలు ఈ విమర్శ చేయటానికి అంబటి రాంబాబుకి దొరికినటువంటి కారణం ఏంటి? ఆ కారణం ఏంటంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం, నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని అమీర్పేటలో ఆవిష్కరించడం, అదే మెయిన్ బేస్ అన్నమాట. ఇప్పుడు వైసీపీ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, అంటే ఇక్కడ ఈ వ్యవహారం మీద వైసీపీ చెప్తున్నటువంటి ఆ విధానం ఏదైతే ఉందో అది దేనికంటే, రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించాడు అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ బి టీమ్గా పనిచేస్తోందని. దానికి అర్థం చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి హాట్ లైన్ ఉందని, కాంగ్రెస్తో సీక్రెట్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు అని. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలండి, తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ ఈకో సిస్టమ్ మొత్తం, అంటే పైనుంచి కింద వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని, అంతేకాదు ఎన్టీఆర్ని కూడా టార్గెట్ చేయడం ఒక రాజకీయ అవసరంలో ఉండేది. కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి మేధావులు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, లేదా జర్నలిస్టులు కావచ్చు, ఎవరు చూసినా టీడీపీ అంటే వ్యతిరేకత చూపించాల్సిందే అన్నటువంటి వాతావరణం ఉండేది అప్పట్లో. ఎందుకంటే వాళ్ళ భయం ఏంటంటే పొరపాటున ఎన్టీఆర్ కాంట్రిబ్యూషన్ గుర్తిస్తే దానివల్ల టీడీపీకి ప్రయోజనం కలుగుతుందేమో, చంద్రబాబుకి మైలేజ్ వస్తుందేమో అనేటటువంటి ఆలోచన. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఆయన మాత్రం ఓపెన్గా ఎన్టీఆర్ని అక్నాలెడ్జ్ చేస్తున్నాడు. అమీర్పేటలో స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం చిన్న విషయం అయితే కాదు, అది ఒక రాజకీయ మెసేజ్, అందులో డౌట్ లేదండి. ఆ మెసేజ్ అర్థం ఏంటి? వైసీపీ చెబుతున్నట్లు చంద్రబాబు కాంగ్రెస్ సీక్రెట్ అండర్స్టాండింగా, లేక ఇంకేదైనా రాజకీయ లెక్క ఏమైనా ఉందా? ఇక్కడ మనందరం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఒక డిఫరెంట్ టైప్ పొలిటీషియన్ అండి, అంటే మిగతా నాయకుల్లా కాదు ఆయన. ఎవరేమంటారో అనే భయపడేటటువంటి వ్యక్తి కూడా కాదు. తెలంగాణలో చాలా మంది నాయకులు ఆ ఎన్టీఆర్ గురించి పాజిటివ్గా మాట్లాడటానికి కూడా వెనుకాడతారు. ఎందుకంటే వెంటనే ఆంధ్ర అనుకూలం, వీళ్ళంతా ఆంధ్ర అనుకూలవాదులు అనేటటువంటి ముద్ర వేస్తారు అనేటటువంటి భయం. కానీ రేవంత్ రెడ్డి ఆ రిస్క్ తీసుకుంటాడు, ఎందుకంటే ఆయన రాజకీయ లెక్క వేరేలా ఉంటుంది, ఆయన మనస్తత్వం వేరేలా ఉంటుంది. హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆంధ్ర ఓటర్లలో గత ఎన్నికల్లో కాంగ్రెస్కి కొంత సపోర్ట్ పెరిగింది. ఒకప్పుడు కాంగ్రెస్కి ఓటు కూడా వేయని వర్గాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి వైపు చూస్తున్నాయి. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి. హైదరాబాద్ కార్పొరేషన్ మీద కన్నేసినటువంటి కాంగ్రెస్కు ఆ ఓటు బ్యాంక్ అనేది చాలా కీలకం. అందుకే రేవంత్ రెడ్డి మేము ఆంధ్ర వ్యతిరేకులు కాదు, మేము ఆంధ్రాకి వ్యతిరేకత లేదు, మా వల్ల ఎన్టీఆర్ కాంట్రిబ్యూషన్ మేము గౌరవిస్తాం అనేటటువంటి సిగ్నల్ ఇస్తున్నాడు ఆయన ఓటు బ్యాంక్ కాపాడుకోవటానికి. ఇది రాజకీయంగా ఆయనకు ఉపయోగపడుతుంది అంతే. అంటే ఆయన చేస్తున్నది రాజకీయ ప్రయోజనం కోసమని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ దానికి అర్థం చంద్రబాబు నాయుడు గారితో సీక్రెట్ డీల్ అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు అనిపిస్తున్నాను. ఇది ఒక ఓవర్ ఇంటర్ప్రిటేషన్ అని మనం మాట్లాడుకోవచ్చు. ఓవర్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు జనాల మధ్యలోకి. ఎందుకంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, ఈ కూటమి మధ్య చిచ్చు రగల్చాలి, ఇదే మెయిన్ థియరీ వాళ్ళది. ఎందుకంటే చంద్రబాబు గారు గతంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని రాజకీయంగా భారీ నష్టం చూశారు. ఇప్పుడు ఆయన బీజేపీతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన లెక్కల ప్రకారం బీజేపీతో ఉండటమే బెటర్ అన్నటువంటి అవగాహనలో ఉన్నారు ఆయన కూడా. అలాంటప్పుడు దొంగచాటుగా కాంగ్రెస్తో సంబంధాలు పెట్టుకోవాల్సినటువంటి రాజకీయ అవసరం చంద్రబాబుకి ఏముంది? ఇక్కడ చంద్రబాబుకి అంత రాజకీయ అవసరం ఏమీ కనిపించడం లేదు కదా. అవునండి, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారితో పాత అనుబంధం ఉండొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు గారి శిష్యుడే అని చెప్తారు కొంతమంది, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ వ్యక్తిగత సంబంధాలను తీసుకొని
సీక్రెట్ పొలిటికల్ అలయన్స్ అని చెప్పటం, అంటే సీక్రెట్ గా వీళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అని చెప్పటం రాజకీయ ప్రచారం మాత్రమే అవుతుంది. అయితే అంబటి రాంబాబు గారి అసలు మెసేజ్ ఎవరికి? చంద్రబాబుకి కాదండి, బీజేపీకి. చూడండి, చంద్రబాబు కాంగ్రెస్ తో కూడా టచ్ లో ఉంటాడు, ఆయన పూర్తిగా నమ్మకండి, మేమే మీకు నిజమైనటువంటి నమ్మకమైనటువంటి మిత్రులం. ఇదే వైసీపీ పంపాలనుకున్నటువంటి రాజకీయ మెసేజ్ బీజేపీకి. అంటే చంద్రబాబు గారు మీతో ఎప్పటికైనా రాజకీయం కోసం ఉన్నాడు, మీతో సన్నిహితంగా ఉండలేదు, కాంగ్రెస్ తో కూడా టచ్ లో ఉన్నాడు, మేమే మీకు నిజమైన మిత్రులం కాబట్టి విడగొట్టాలి, బీజేపీకి టీడీపీకి ఉన్నటువంటి పొత్తుని బద్నాం చేయాలన్నమాట. అంటే అక్కడికి బ్రేక్ చేయాలి. ఇదే అసలు ఎత్తుగడ వీళ్ళది. రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది నిజం, దానికి రాజకీయ అర్థం కూడా ఉంది. ఆయన ఏదో ఓటు బ్యాంక్ కోసం, ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఓటర్లు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ ఓటు బ్యాంక్ చేయకుండా ఆయన ఓటు బ్యాంక్ని ఆయన కాపాడుకోవటం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం. కానీ ఆ ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని చంద్రబాబు గారికి కాంగ్రెస్ సీక్రెట్ హాట్ లైన్ ఉంది, చంద్రబాబుకి కాంగ్రెస్ కి మధ్య సీక్రెట్ డీల్ నడుస్తుంది అంటాం, అక్కడ వరకు తీసుకెళ్ళడం, ఆ మాట వరకు తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదండి. ఇది ఒక రాజకీయ విమర్శ. అయితే ఆధారాలతో నిరూపితమైనటువంటి ఫ్యాక్ట్ మాత్రం కాదు. వాస్తవానికి వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు ఉన్నాయి తప్ప పార్టీ పరంగా సంబంధాలు లేవు. వాళ్ళిద్దరికీ మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటారు, మిత్రుల్లాగా, అంతే తప్ప ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కూడా మిత్రులే. అయినంత మాత్రాన పార్టీకి మిత్రత్వానికి సంబంధం లేకుండా వాళ్ళు రాజకీయం చేయలేదా? అదే తరహా అండి ఇదంతా కూడా. కానీ అంబటి రాంబాబు ఏంటంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం నెక్స్ట్ టైం బీజేపీతో వీళ్ళు సక్రమంగా ఉండటానికి, అంటే బీజేపీతో పొత్తుని విడగొడితే చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేయాల్సినటువంటి పనులకి బీజేపీ మద్దతు ఇవ్వకుండా ఉంటే అది రాష్ట్రానికి నష్టం కలిగిస్తుంది, దానివల్ల చంద్రబాబుకి బ్యాడ్ నేమ్ వస్తుంది, నెక్స్ట్ టైం మనం అధికారంలోకి రావచ్చు. ఇదే వైసీపీ ఎత్తుగడ. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.